హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ లైఫ్ స్టైల్. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఈ వీడియోలో అయితే సున్నుండలు ఎలా తయారు చేయాలో అయితే మీకు నేను రెసిపీ చూపిస్తాను. సో ఇక్కడ ముందు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము సున్నుండలు పట్టుకోవడానికి నెయ్యి కావాలి కదండి. దాన్ని అయితే ఇక్కడ నేను 400 గ్రామ్స్ నెయ్యిని తీసుకొని కొంచెం కరగబెట్టి పక్కన పెట్టుకుంటే అది చల్లారుతుందనమాట. ఇప్పుడైతే ఇక్కడ నేను 1/2 కిలో మినుగుల్ని తీసుకొని బాగా ఫ్రై చేసి దాన్నైతే మిక్సీ పట్టాను. అండ్ అలాగే ఇప్పుడు అలా మిక్సీ పట్టిన దాంట్లోకి 400 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి బియ్యాన్ని మిక్సీ పట్టుకొని బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి. దాన్నంతా బాగా కలిపాక ఇప్పుడైతే దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే మనం ఇక్కడ నేతి ఉండలకి చుట్టుకోవడానికైతే నెయ్యిని యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెమైనా నెయ్యి యాడ్ చేసుకుంటూ మీరైతే ఉండలు చుట్టుకోవచ్చు, లేదా అంతా ఒకేసారి కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకొని రౌండ్గా అయితే మీరైతే ఉండలు చుట్టుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టయితే నెయ్యి యాడ్ చేశాక బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది మీకు ఉండ వస్తుందా రాదా అని మాత్రం చెక్ చేసుకోండి. ఒకవేళ అది రాకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మీరు ఉండల్లా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి సున్నుండలు అయితే రెడీ. బెల్లమే యూజ్ చేసాము, ఇక్కడ చక్కెర అయితే కాదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ నేతి సున్నుండలు అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.